హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగింది, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయనున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, అవి ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయనున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేద్దాం అండ్ ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్లు ఏంటో అనే విషయం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో ఒక గ్యాప్ అప్తో స్టార్ట్ అయ్యాయి అండ్ త్రూ అవుట్ ద సెషన్ మనం కంప్లీట్ పాజిటివ్ డామినెన్స్ చూస్తున్నాం అండ్ త్రూ అవుట్ ద సెషన్ ఒక పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. ఇక ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1.5% లాభపడి 11,449 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ 1.7% లాభపడి 38,840 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2% లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% దాకా లాభపడింది. సో బ్రాడర్ మార్కెట్స్ కూడా బెంచ్ మార్క్స్తో సరిసమానంగా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక సెంటిమెంట్ ఇండికేటర్ అయిన బ్రెడ్త్ వెరీ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో అండర్లైన్ స్ట్రెంగ్త్ కూడా ఉంది ఈ ఎంటైర్ మార్కెట్ ర్యాలీకి. సో ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసిన ఇండెసెస్ ఏంటి, అండర్ పర్ఫామ్ చేసిన ఇండెసెస్ ఏంటో చూద్దాం. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 2.5% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూస్తున్నాం. ఫాలోడ్ బై ఇన్ఫ్రా ఇండెక్స్ 2.3%, బ్యాంక్స్ 0.9%, ఐటీ ఇండెక్స్ 0.7% దాకా లాభపడ్డాయి. సో ప్రధానంగా నష్టపోయిన ఇండెసెస్ విషయానికి వస్తే మెటల్ ఇండెక్స్ 1.1% నష్టపోయింది అండ్ టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై ఫార్మా ఇండెక్స్ 0.01%. సో మార్జినలీ లాసెస్ రికార్డ్ చేసింది ఫార్మా ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు ఇండెసెస్ మినహా మిగతా అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ నోట్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.1% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూస్తున్నాం. ఫాలోడ్ బై బీపీసీఎల్ 6%, ఏషియన్ పెయింట్స్ 3.9%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 3.8%. ఇక ప్రధానంగా నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇన్ఫ్రాటెల్ 4.9% నష్టపోయి టాప్ లూజర్గా ఉండటం చూసాం. ఫాలోడ్ బై హిందాల్కో 3.4%, టాటా స్టీల్ 2.3%, భారతీ ఎయిర్టెల్ 1.4%. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అది ఇంట్రాడేలో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది. 3% దాకా సర్జ్ అయ్యి స్ట్రాంగెస్ట్ క్లోజింగ్ ఇచ్చిందని కూడా చెప్పుకున్నాం. దానికి గల ప్రధాన కారణాలు కూడా విశ్లేషించుకున్నాం. నిన్న మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆర్మ్ అయిన రిలయన్స్ రీటైల్లో పెట్టుబడుల వెలువ రానుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయిన సిల్వర్ లేక్ 7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది అని చెప్పి రిలయన్స్ ప్రకటించిందని కూడా చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు అన్అఫీషియల్గా కేకేఆర్ అండ్ కంపెనీ కూడా $1.5 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేయబోతుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు ఈరోజు ఒక బిగ్గెస్ట్ న్యూస్ అయితే మార్కెట్లో హల్చల్ చేసింది. అమెజాన్కి రిలయన్స్ రీటైల్ ఆర్మ్లో 20 బిలియన్ స్టేక్ రిలయన్స్ అమ్మబోతుంది అని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ వార్తల నేపథ్యంలో ఈరోజు వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించాం. మనకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ హెవీ వెయిట్ అని చెప్పి ఆల్మోస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్లో 14% దాకా ఈ స్టాక్ ఉంది. సో దీనిలో 7% మూమెంట్ అనేది చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ప్రధాన కారణం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ గోయింగ్ అహెడ్ కూడా మనం రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈ పెట్టుబడుల వెల్లువ ఏదైతే రానుందో దానివల్ల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం దిలీప్ బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. దిలీప్ బిల్డ్కాన్ 11% దాకా ఇంట్రాడేలో సర్జ్ అయింది. దీనికి గల ప్రధాన కారణం నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి ఇది 1905 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో ఇది స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది. లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ మనకి March 11th ఇది 327.85 రూపీస్ దగ్గర ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అయితే 372 రూపీస్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో అంటే లాస్ట్ 10 to 15 సెషన్స్లో మనం దీనిలో కరెక్షన్ అయితే చూసాం. ఇక్కడ నుంచి ఇది పికప్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా కూడా ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫర్దర్గా పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పాజిటివ్ న్యూస్ ఫ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 సెషన్స్లో కూడా ఇది పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే సింజిన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి మనం. సింజిన్ ఇంటర్నేషనల్ ఈరోజు ఇంట్రాడేలో 9% దాకా సర్జ్ అవ్వడం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం సింజిన్ ఇంటర్నేషనల్ వాళ్ళు తయారు చేసిన కోవిడ్ టెస్టింగ్ కిట్ ఏదైతే ఉందో దానికి ICMR అప్రూవల్ లభించింది ఈరోజు. సో ఈ వార్తల నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఇది 289 రూపీస్ నుంచి 475 లెవెల్స్ వరకు కూడా ట్రావెల్ చేయడం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొంచెం కరెక్షన్ చూసాం, బట్ ఇప్పుడైతే ఒక పాజిటివ్ మూమెంటం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 2-3 సెషన్స్ ఈ స్టాక్ను కూడా రైడర్లో పెట్టుకోవడం మంచిది, మనం అబ్జర్వ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. లారస్ ల్యాబ్స్ ఆల్ టైమ్ రికార్డ్ హైని టచ్ చేయడం చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఇది 300% పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఇది Q1 రిజల్ట్స్, స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ ప్రకటించడంతో పాటు లారస్ ల్యాబ్స్ మేనేజ్మెంట్ ఈ స్టాక్ని స్ప్లిట్ చేయబోతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టాక్ స్ప్లిట్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్ అయితే అది 1:5లో స్ప్లిట్ చేయబోనున్నారు. దీనికి రికార్డ్ డేట్ September 30గా కూడా ప్రకటించడం జరిగింది. సో ఒకసారి స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది, మోర్ లిక్విడిటీ ఉంటుంది ఈ కౌంటర్లో అని చెప్పి హెవీ బయింగ్ అయితే చూస్తున్నాం. ఆల్ టైమ్ హైని టెస్ట్ చేయడం చూసాం. సో ఫర్దర్గా కూడా ఇది అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ ఈ స్టాక్ కూడా ల్యాడర్లో పెట్టుకోవడం మంచిది. కానీ కొంచెం కాషన్ ఏంటంటే లాస్ట్ 6 monthsలో మనం ఇది 300% రైజ్ అవ్వడం చూస్తున్నాం. సో టెక్నికల్గా కాస్త కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా డిప్ వస్తే, ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వస్తే అట్లీస్ట్ 10-15% మనం ఏమైనా కరెక్షన్ చూస్తే ఆ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం బెస్ట్ ఎంట్రీ లెవెల్ అవుతుంది. సో కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్ళు ఒక ప్రైస్ డిప్ కోసం వెయిట్ చేయడం బెటర్. ఇప్పుడు పరిగెడుతున్న స్టాక్స్ని చేజ్ చేయడం అంత కరెక్ట్ కాకపోవచ్చు. బట్ స్టిల్ 2-3 ప్రైస్ పాయింట్లో మాత్రం బై చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ స్టాక్ను కూడా కన్సిడర్ చేయొచ్చు, ఒక పాజిటివ్ మూమెంటంలో ట్రావెల్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనం IPOస్ని ట్రాక్ చేస్తున్నాం రీసెంట్గా అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఒక సెపరేట్ వీడియోలో. దాంతోపాటు హ్యాపీయెస్ట్ మైండ్స్ IPOకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO క్లోజ్ అయ్యేసరికి 151 times సబ్స్క్రిప్షన్ జరిగింది. వాళ్ళు జస్ట్ 700 crores రైజ్ చేద్దామని మార్కెట్ నుంచి అనుకుంటే 151 times of 700 crores టోటల్గా మార్కెట్ ఇవ్వడానికి రెడీ అయింది. సో అంత కాన్ఫిడెన్స్ అయితే చూపించింది ఎంటైర్ మార్కెట్ ఆన్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కంపెనీ మీద. సో అందువల్ల గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే సడన్గా 80% వరకు జంప్ అవడం చూస్తున్నాం అండ్ లిస్టింగ్ రోజు హ్యూజ్ గెయిన్స్ ఉంటాయని మాత్రం మార్కెట్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్ కేటగిరీస్కి వస్తే రీటైల్ సెగ్మెంట్లో ఏకంగా 71 times ఈ IPO సబ్స్క్రిప్షన్ జరిగింది అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 351 times సబ్స్క్రిప్షన్ జరిగింది అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అయితే 77 times సబ్స్క్రిప్షన్ చూస్తున్నాం. సో ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ఎంటైర్ క్రెడిట్ ప్రమోటర్కి వెళ్తుందని చెప్పుకోవచ్చు. మిస్టర్ అశోక్ సూతా హూ ఇస్ ద జైంట్ ఆఫ్ టెక్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. నెక్స్ట్ మనం రూట్ మొబైల్ IPO గురించి మాట్లాడుకుంటున్నాం. రూట్ మొబైల్ IPO నిన్ననే స్టార్ట్ అయింది అండ్ ఇది ఒక 600 crore IPO. ఓవరాల్గా ఆర్కే గుప్తా, ఎస్కే గుప్తా వీళ్ళు ప్రమోటర్స్ అయితే వీళ్ళు 600 crores మార్కెట్ నుంచి రైజ్ చేద్దాం అనుకున్నారు. ఈ IPO కూడా ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇది 2.6 times సబ్స్క్రిప్షన్ జరిగింది బై ఎండ్ ఆఫ్ టుడే. రీటైల్ సెగ్మెంట్లో ఆల్రెడీ 100% అయితే సబ్స్క్రిప్షన్ జరిగిపోయింది నిన్నే. ఈ రోజుకైతే 4.3 times సబ్స్క్రిప్షన్ నమోదైందని చెప్పుకోవచ్చు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో కూడా 158% అంటే క్లోజ్ టు 1.6 times సబ్స్క్రిప్షన్ జరిగింది అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మాత్రం 24.25% సబ్స్క్రిప్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా రేపు కూడా టైం ఉంది ఈ IPO కోసం అప్లై చేయాలనుకుంటే. ఈ IPO గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ దీనికోసం ఒక సెపరేట్ వీడియో చేసాం, ఆ వీడియోని చూడండి అండ్ ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆర్ ప్రోగ్రెస్ సో ఫార్. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం సజెస్ట్ చేస్తున్న స్టాక్స్ వాటి స్టేటస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 10 సెషన్స్లో మనం 16 స్టాక్స్ దాకా రికమెండ్ చేసాం. ఆ స్టాక్స్లో ఏ స్టాక్స్ టార్గెట్ రీచ్ అయ్యాయో చూద్దాం. 2 స్టాక్స్ టార్గెట్ రీచ్ అవ్వడం చూస్తున్నాం ఫ్రెండ్స్, బయోకాన్ అండ్ గ్లాక్సోఫార్మా. గ్లాక్సోఫార్మా మనం నిన్ననే రికమెండ్ చేసాం 1635, 1640 ఈ ప్రైస్ జోన్లో బై చేయమని ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1690 అండ్ స్టాప్ ఎట్ 1610. ఈరోజు ఇది స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పుకోవచ్చు అండ్ 1695 లెవెల్స్ని రీచ్ అవ్వడం చూసాం అండ్ మన టార్గెట్ కూడా టచ్ చేసింది అండ్ క్లోజింగ్ 1669 లెవెల్స్ దగ్గర అవడం చూస్తున్నాం. సో మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెనింగ్ బట్టి, మొమెంటం బట్టి మీరు ఎంట్రీ మీద డెసిషన్ తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. సో అదైతే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ స్టాక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓన్లీ 2 స్టాక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి, FDC అండ్ ఫోర్టిస్.
FDC మనం 325 330 ఈ ప్రైస్ జోన్లో బై చేయమని చెప్పాం ఫర్ టార్గెట్ ఆఫ్ 355 అండ్ స్టాప్ ఎట్ 314. ఇది ఈరోజు 327.2 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. ఫోర్టీస్ 134 135 ఈ ప్రైస్ జోన్లో బై చేయమని చెప్పాం మనం ఫర్ టార్గెట్ ఆఫ్ 145 అండ్ స్టాప్ ఎట్ 130. ఇది 133.6 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. ఇక ఏ స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యాయి చూద్దాం. స్టాప్ లాస్ ట్రిగర్ అయిన స్టాక్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు టైటాన్ ఇండస్ట్రీ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది 1175 1180 ఈ ప్రైస్లో బై చేయమని చెప్పాం ఫర్ టార్గెట్ ఆఫ్ 1240 అండ్ స్టాప్ ఎట్ 1145. ఇది ఈరోజు 1145 లెవెల్స్ని ట్రిగర్ చేసి స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయింది. ఇక ఏ స్టాక్స్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యామో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 10 సెషన్స్లో మనం ఓన్లీ మైండ్ ట్రీ మాత్రమే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాం. దీన్ని 1180 1190 ఈ ప్రైస్ జోన్లో బై చేయమని చెప్పాం అండ్ 1178 మనం స్టాప్ లాస్ రివైజ్ చేస్తూ వచ్చాం. సో కాస్ట్ టు కాస్ట్ మైండ్ ట్రీ ఎగ్జిట్ అయ్యాం. సో ఫ్రెండ్స్ ఇది మన ప్రోగ్రెస్ సో ఫార్. సో వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళనున్నాయా? మన వ్యూ ఏమైనా చేంజ్ అయిందా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద అనే విషయాలు డిస్కస్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ మేము చేసే వీడియోస్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ ఫ్యూచర్స్ మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. 11,300 11,290 ఈ ప్రైస్ జోన్ పైన ఈరోజు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ సస్టైన్ అయితే ఆల్ ద వే 11,400కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇనీషియల్ టార్గెట్ 11,450 470 సెకండ్ టార్గెట్ అని చెప్పుకున్నాం. ఈ రెండు టార్గెట్స్ కూడా ఈరోజు హిట్ చేయడం చూస్తున్నాం అండ్ మార్కెట్ కూడా 11,450 11,470 ఈ ప్రైస్ జోన్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. సో రేపు కూడా చాలా క్రూషియల్ జోన్ అని చెప్పుకోవచ్చు. 11,450 11,470 ఈ ప్రైస్ జోన్ పైన అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ సస్టైన్ అయితే నిఫ్టీ ఫర్దర్గా కూడా బులిష్ మొమెంటం తీసుకునే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 11,590 అండ్ 11,620. మనం గత కొన్ని సెషన్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం, మనం ఓవరాల్గా బేరిష్ ట్రెండ్లో ఉన్నామని చెప్పి. అండ్ ఆ బేరిష్ వ్యూ అయితే రేపు క్లోజింగ్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రేపు క్లోజింగ్ 11,450 లెవెల్స్ పైన క్లోజ్ అయితే డెఫినెట్లీ మన వ్యూ అయితే చేంజ్ అవుతుంది. బేరిష్ నుంచి మళ్ళీ అప్ సైడ్ అంటే బుల్లిష్ మొమెంటంకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అప్పుడు మనం సో రేపు క్లోజింగ్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం, చేంజ్ ఆఫ్ ట్రెండ్ ఆర్ నాట్. ఇప్పటికైతే వెరీ క్లియర్గా 11,450 470 పైన కపుల్ ఆఫ్ అవర్స్ ట్రేడ్ అయితే హైయర్ సైడ్ 11,590 11,620 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ 11,350 అనేది వెరీ క్రిటికల్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకపోతే వన్స్ అగైన్ ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మొమెంటం బులిష్ మొమెంటం అండ్ ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 11,300 అండ్ 11,290 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ 11,210 లెవెల్స్ వరకు కూడా ఇది స్లిప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ చూపించినంత స్ట్రాంగ్ మొమెంటం చూపించలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక టైట్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. మనం నేను క్లియర్గా చెప్పుకున్నాం 22,150 లెవెల్స్ పైన అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ట్రేడ్ అయితే 22,750 22,800 లెవెల్స్ వరకు రీబౌండ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈరోజు అయితే 22,750 లెవెల్స్ని టచ్ చేయడం చూస్తున్నాం. ఆ తర్వాత ఓవరాల్గా ఒక రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు కూడా 22,750 22,800 అనేది మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్ బ్రేక్ చేసి అట్లీస్ట్ సస్టైన్ అవ్వగలిగితేనే కపుల్ ఆఫ్ అవర్స్ ఫర్దర్గా 23,150 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 22,150 లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ కింద అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి టువర్డ్స్ 21,500 వరకు. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ ఫోకాస్ట్ ఫర్ టుమారో. మన స్టాక్ పిక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్ ఫస్ట్ స్టాక్ పిక్ హెచ్డిఎఫ్సి లైఫ్ని 590 600 ఈ ప్రైస్ జోన్లో బై చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 650 అండ్ స్టాప్ లాస్ ఎట్ 570 లెవెల్స్. దీనికి టైం హారిజన్ 8 to 10 వర్కింగ్ డేస్. ఆర్ సెకండ్ స్టాక్ పిక్ బీపీసీఎల్ని 420 430 ఈ ప్రైస్ జోన్లో బై చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 490 అండ్ స్టాప్ లాస్ ఎట్ 395 లెవెల్స్. దీనికి టైం హారిజన్ 15 to 20 వర్కింగ్ డేస్. సో కొంచెం మీడియం టర్మ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు మనం. బీపీసీఎల్ చాలా కాలం తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది అండ్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం రికమెండ్ చేస్తున్న ఆర్ సజెస్ట్ చేస్తున్న స్టాక్స్ అని టెక్నికల్ బేస్డ్ స్టాక్స్. సో కంపల్సరీగా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంట్రీ అండ్ టార్గెట్ విషయంలో మీరు సబ్జెక్టివ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ని మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమని మాత్రం సజెస్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ ఆర్ స్టాక్ పిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.